మీరు ఈ స్టెప్ చేశారా లేదా? ఇక్కడ ఫినాన్స్ అకౌంటింగ్ న్యూ ఉంది కదా, దాన్ని క్లిక్ చేసి మళ్ళీ ఫినాన్స్ న్యూ అకౌంటింగ్ వెళ్ళి గ్లోబల్ పారామీటర్స్ ఆఫ్ కంపెనీ కోడ్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. ఇక్కడ ఎంటర్ గ్లోబల్ పారామీటర్స్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేయగానే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ AV01 ఉంది కదా, ఇప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ చార్ట్స్ ఆఫ్ అకౌంట్స్లో CAIN పెట్టండి మీ కంపెనీ కోడ్. ఎందుకంటే ఇది మామూలుగా ఫినాన్స్ వాళ్ళు చేయాలి. అంటే ఫినాన్స్కి దీనికి మనం ఇంటిగ్రేషన్స్ ఉంటాయన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఫినాన్స్ వాళ్ళు ఏంటంటే ఇప్పుడు ఒక ఎంప్లాయ్ని హైర్ చేయాలన్నా లేదంటే వాళ్ళకి కాస్టింగ్ ఉంటుంది, వాళ్ళకి ఇంత అవుతుంది, సో తనకి ఇంత ప్యాకేజ్ అవుతుంది, ఆ లొకేషన్కి ఇంతమంది కావాలి, ఇంత అవుతుంది అనేది ఫికో వాళ్ళు చేస్తారన్నమాట. సో మనం ఇక్కడ ఏంటంటే ఇదంతా మామూలుగా మనం చేయని అవసరం లేదు, ఫినాన్స్ వాళ్ళు ఆల్రెడీ చేసేసి ఉంచుతారు. అంటే మనం ఇక్కడ ఎందుకు మనం చేస్తున్నామంటే ఇది డమ్మీ సిస్టమ్ కదా, డమ్మీ సిస్టంలో మన ఫినాన్స్ ఫికో వాళ్ళు చేస్తారు మనకు తెలియదు. సో అందుకని మనం ఇక్కడ చేసుకుంటాం అన్నమాట. ఇక్కడ ఏంటంటే CAIN నుంచి CAIN ఇచ్చి రెండిట్లో నెక్స్ట్ ఇక్కడ 0001 ఇక్కడ 01 ఇచ్చి సేవ్ చేయండి, సరిపోతుంది. అప్పుడు ఏంటంటే మీకు ఎందుకంటే ఇది ఆర్గనైజ్డ్ అసైన్మెంట్లో మ్యాపింగ్ ఉంటుంది. ఒకసారి చూపిస్తాను. ఇది చూసారా, ఇది CO కోడ్ ఇవి ఉన్నాయి కదా, కాస్ట్ సెంటర్, ఇక్కడ ఇంటిగ్రేషన్ ఉంటుంది అన్నమాట. దానివల్ల ఏంటంటే మనం అది మెయింటైన్ చేయాలి, లేదంటే ఎర్రర్ త్రో చేస్తుంది. ఓకేనా? అంటే ప్రతిదానికి ఒక కాస్టింగ్ ఉంటుందండి. ప్రతిదానికి ఏంటంటే ఒక ఎంప్లాయీ హైర్ చేసేటప్పుడు వాళ్ళకి ఏంటంటే ఖర్చు ఉంటుంది. ఇప్పుడు నేను వేరే కంపెనీకి స్విచ్ అవుతున్నప్పుడు ఏంటంటే వాళ్ళు నన్ను అడుగుతారు మీరు ఎక్స్పెక్టేషన్ CTC ఎంత అని. అప్పుడు మనం ఏం చెప్తాము, ఫలానా రేట్ అమౌంట్ చెప్తాం, వాళ్ళకి అది కాస్టింగే కదా వాళ్ళకి. సో అందుకని అవన్నీ మెయింటైన్ చేస్తారు. అది రిలేటెడ్ టు ఫైనాన్స్. అది అంటే ఇక్కడ మనం ప్రాక్టీస్కి అంటే మన ఎంప్లాయీ హైర్ అవ్వడానికి కోసం చేస్తాం అంతే. అంతేగాని మనం లైవ్ ఎక్స్పీరియన్స్లో చేస్తాం అనేది అసలు లేదు అనుకో. జస్ట్ ఏంటంటే ఇక్కడ సినారీ కోసమే ఇది మెయింటైన్ చేస్తాం. ఓకేనా? అర్థమైందా? ఈ స్టెప్ మెయింటైన్ చేస్తారా మీరు? సెట్ ఆఫ్ పర్సనల్ యాక్షన్స్ కాదు, ఇందాక చెప్పాను కదా మీకు, ఫైనాన్స్ వాళ్ళు చేస్తారు గ్లోబల్ పారామీటర్స్లో CAIN ఇవ్వాలి అది. మీరు ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు ఈ స్టెప్స్ మీరు చేశారా లేదా అని అడుగుతున్నాను. లేదండి, అంటే యాక్చువల్లీ తర్వాత ఇది చెప్పారా లేదా అని కదా నేను అడిగాను. నాకు అక్కడ స్టాప్ అయ్యిందని అనుకుంటున్నాను అన్నయ్య. అంటే మీరు తర్వాత చెప్తే లహరి అని అన్నారు కదా మీరు. ఓకే చూడు అన్నారు. నావిగేషన్ గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఓకే అండి. ఫినాన్స్ న్యూ అకౌంటింగ్ వచ్చి నెక్స్ట్ ఫినాన్స్ న్యూ అకౌంటింగ్ గ్లోబల్ సెట్టింగ్స్ వచ్చి గ్లోబల్ పారామీటర్స్కి వెళ్ళాలి. ఇక్కడ ఎంటర్ గ్లోబల్ పారామీటర్స్లో డబుల్ క్లిక్ చేస్తే కంపెనీ కోడ్స్ అన్నీ వస్తాయి అన్నమాట. ఓకే. కంపెనీ కోడ్ అవన్నీ వచ్చి ఇక్కడ మీరు ఇది ఇస్తారు, చార్ట్ ఆఫ్ అకౌంట్స్లో CAIN 0001 ఈ మూడు మెయింటైన్ చేస్తారు అన్నమాట. ఇక్కడ ఫిషియల్ ఇయర్ అకౌంట్ వేరేంటంటే వాళ్ళు ఫినాన్స్ వాళ్ళు మెయింటైన్ చేస్తారు. అంటే ఫిషియల్ ఇయర్ ఏంటంటే ఫైనాన్స్ ఇయర్ అంటే ఏప్రిల్ టు మార్చ్. మన ఇండియాలో ఏప్రిల్ టు మార్చ్ అనేది ఫైనాన్స్ ఇయర్, యూఎస్కి వచ్చి జనవరి టు డిసెంబర్. సో అది ఇక్కడ ఫిషియల్ వేరియంట్లో మెయింటైన్ చేస్తారు అన్నమాట.
ఓకేనా. దాని గురించి మెయింటైన్ చేస్తారు ఇది. అంటే వాళ్ళకి కొన్ని ప్రాసెస్ ఉంటాయి, కాస్టింగ్ ఇవన్నీ ఉంటాయి. మా ఫికో వాళ్ళు ఏం చేస్తారు నాకు అంత ఐడియా లేదు. మామూలు బేసిక్గా కాస్ట్ సెంటర్స్ అని క్రియేట్ చేస్తారు, కంట్రోలింగ్ ఏరియాస్ అని, అలా చాలా టాపిక్స్ ఉంటాయి వాళ్ళకి. ఓకే. ఓకేనా. ఎంప్లాయ్ని హైర్ చేయాలంటే మీరు ఇక్కడ ఎంప్లాయ్ నెంబర్ ఇవ్వకండి, ఎందుకంటే చెప్తాను. రికార్డ్ చేస్తున్నాను. చేస్తున్నాను. ఓకే. ఇక్కడ ఇంటర్వెల్స్లో చూసారు, ఎక్స్టర్నల్స్ అన్నీ మార్క్ చేసలేవు. ఓకేనా. అవును. ఒకవేళ నేను ఎక్స్టర్నల్ మార్క్ చేశాను అంటే అది ఎక్స్టర్నల్ అమౌంట్, అంటే ఏంటంటే మనం మాన్యువల్గా ఎంటర్ చేయాలి. ఓకే. ఇప్పుడు ఇక్కడ ఎన్నో స్టేటస్లో చూసావు 26 ఉంది. నేను ఇప్పుడు ఎక్స్టర్నల్ మార్క్ చేశాను అనుకోండి, నేను అప్పుడు ఏమవుతుంది అంటే 27 అనేది నేను ఇవ్వాలి, మాన్యువల్గా ఎంటర్ చేసుకోవాలి. సో ఇవన్నీ మార్క్ చేయకపోవడం వల్ల ఏమవుతుందంటే ఇంటర్నల్ నెంబర్స్, అంటే ఏంటంటే మనం ఏదైనా ఎంప్లాయ్ని హైర్ చేసినప్పుడు సిస్టమ్ అనేది ఆటోమేటిక్గా నెంబర్ జనరేట్ చేస్తుంది. ఇక్కడ చూసారా 81754 అని ఉంది లాస్ట్ అమౌంట్ నెంబర్. ఓకేనా. సో నీకు నెంబర్ ఏమి ఇవ్వట్లేదు చూడండి. ఇక్కడ మీరు మీ యాక్షన్ టైప్ ఉంటుంది కదా, యాక్షన్ మెన్యూలో సెటప్ పర్సనల్ యాక్షన్స్లో తర్వాత యాక్షన్ టైప్ క్రియేట్ చేస్తారు కదా. సో అది మీరు సెలెక్ట్ చేసుకుని ఇక్కడ పర్సనల్ ఏరియా అంటే మీరు ఇక్కడ 1P ఎంప్లాయ్ సబ్ గ్రూప్ ఇస్తాం. చిన్న కొడుకులు ఒక్క నిమిషం. ఈ సిస్టంలో ఏంటంటే డిలీట్ చేసి దొరుకుతారు, అదే చిరాకు దొరుకుతుంది. మనం వేరేది తీసుకుందాం అనే ఆలోచన ఉంది సహోదరులకి. మొత్తం రెడీ చేసుకుంటే ఇది మనము B1B తీసుకున్నాం కదా. సో ఇక్కడ ఏం ఎంప్లాయ్ గ్రూప్ ఇస్తామో అది ఎంప్లాయ్ గ్రూప్ ఇస్తాం. ఓకేనా. చూడండి ఇక్కడ నేను ఎంప్లాయ్ నెంబర్ అనేది ఇక్కడ ఏం మెయింటైన్ చేయట్లేదు. ఓకేనా. ఎగ్జిక్యూట్ చేయండి. ఎగ్జిక్యూట్ చేయగానే ఇక్కడ రీజన్ మెన్షన్ చేయండి. ఓకేనా. ఇక్కడ కాన్స్టెంట్ 8 9s మెయింటైన్ చేయండి. ఇక్కడ చూసారా నెంబర్ అనేది నేనేమి ఇవ్వలే, ఆటోమేటిక్గా వచ్చేసింది. ఇప్పుడు ఈ సిరీస్ ఎందుకు వచ్చింది అని మీరు డౌట్ రావచ్చు. మనం ఇక్కడ మెయింటైన్ చేసింది వేరే కదన్నా, మరి ఇప్పుడు ఎందుకు వచ్చిందంటే ఒక్క నిమిషం కూడా చూస్తాం.
పురతక్క వాళ్ళు ఏం చేస్తారంటే ఇక్కడ 20 మెయింటైన్ చేశాడు కదా, దీనివల్ల మనకి ఈ నెంబర్ అనేది వచ్చేస్తుంది. వీడేం చేశాడు, ఓకే. నేను ఎంప్లాయ్ని ఇండియాని సెలెక్ట్ చేసుకుంటే ఆటోమేటిక్గా 20 ఇస్తాడు. ఇక్కడ బుర్రతక్క ఏదో చేసేది పని ఏదో పని ఏంటంటే అదే. ఎందుకంటే ఇక్కడ ఎప్పుడైనా కంపెనీ కోడ్ వైజ్ కానీ పర్సనల్ ఏరియాస్ వైజ్ కానీ తీసుకోవాలి, లేదంటే వీడికి అంటే అదర్వైజ్కి వెళ్ళిపోయి డైరెక్ట్గా ఇచ్చుకోవాలి. సో దీనివల్ల మనకి ఇది ఆటోమేటిక్గా ఈ నెంబర్ అనేది జనరేట్. ఇక్కడ 1 ఇక్కడ ఈ 4 ఉన్నది కదా, అది ఎలా వచ్చిందంటే ఇదిగో ఇక్కడ చూసారా, ఎన్ఆర్ స్టేటస్ అంటే ఇదండి, ఓకేనా. సో ఆటోమేటిక్గా నెంబర్ అనేది జనరేట్. అదే నేను ఇక్కడ ఎక్స్టర్నల్ మార్క్ చేశాను అనుకో, అప్పుడు ఏమవుతుందంటే మనం ఇక్కడ నెక్స్ట్ నెంబర్ 5 నెంబర్ అనేది మనం నెక్స్ట్ ఇచ్చుకోవాలి, మాన్యువల్గా ఎంటర్ చేసుకోవాలి. సో నేను మాన్యువల్ ఎంటర్ చేయలేదు కాబట్టి సేవ్ చేస్తాను, ఓకేనా. సేవ్ చేసి ఇప్పుడు పర్సనల్ ఏరియా ఇస్తాను. ఒకవేళ మనం ఫైనాన్స్లో ఈ స్టెప్ చేయలేదనుకో, ఇక్కడ ఎర్రర్ వస్తుందండి. మనం ఇప్పుడు ఏదో ఆర్గనైజేషన్ అసైన్మెంట్ ఉంది కదా, దాంట్లో ఎర్రర్ వస్తుంది అన్నమాట. సో ఆ ఎర్రర్ అవాయిడ్ చేయడానికి మనం అది చేస్తాం, ఓకేనా. అర్థమవుతుందండి ఎలా హైర్ చేయాలో. అంటే స్టార్టింగ్ కాబట్టి మనకి ఇలా కన్ఫ్యూజన్ వస్తుంది, బట్ మనం ప్రాక్టీస్ చేసే కొద్దీ తెలుస్తుంది అన్నమాట. సో ఇక్కడ ఎంప్లాయ్ అనేది హైర్ అయిపోయినట్టు, అంటే ఇక్కడ ఈ స్టెప్ మొత్తం అయిపోయినట్టు. క్లియర్, డౌట్ ఏమైనా ఉందా? హలో, అర్థమైందండి. ఓకే. ఈరోజు కూడా ప్రాక్టీస్ చేస్తారా లేదంటే క్లాస్ చెప్పాను? చెప్పండి, పర్వాలేదు, నేను తర్వాత ప్రాక్టీస్ చేస్తాను. నేను ఈరోజు కొన్ని స్టాండర్డ్ పీసెస్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఓకేనా.
ఇప్పుడు కొన్ని ఫంక్షన్స్ చెప్తానండి, ఓకేనా? వాటి యూజ్ ఏంటంటే ఎలా చూడాలి అనేది మీరు తర్వాత రాసుకోండి. ఇప్పుడు నేను ట్రాన్సాక్షన్ కోడ్ PE04 లేదు, ఫస్ట్ నేను పీసీఆర్కి వెళ్ళి నేను అది ఎక్స్ప్లెయిన్ చేసి దాని తర్వాత అవి ఫంక్షన్స్ ఎందుకు యూస్ అవుతుందని చెప్తాను. ఇప్పుడు చూడండి, ఇక్కడ పీసీఆర్ ఇది ఉంది కదా, X010 ఏంటంటే ప్రాసెసింగ్ క్లాస్ 1 అనేది పీసీఆర్, రెండు పీసీఆర్ కాల్ చేస్తుంది. ఒకటి X010, రెండు ఏమి చేస్తుంది అంటే X013, ఓకేనా? ఇది VWTCL అనేది ఫంక్షన్ అండి. మీరు PE04కి వెళ్ళి VWTCL అని కొట్టగానే ఇక్కడ ఐ సింబల్ ఉంది కదా, డాక్యుమెంటేషన్ అని, ఓకేనా? దాన్ని క్లిక్ చేస్తే ఇక్కడ చూసారా, పేరోల్ ఆపరేషన్ VWTCL టైమ్. మీరు ఇప్పుడు పేరోల్ చూసుకుంటామండి, పేరోల్ అని చూస్తే దీని యూజ్ ఉంటుందండి, సెట్ ప్రాసెసింగ్ క్లాస్ వాల్యూ. అంటే ఏంటంటే నేను ఈ ఫంక్షన్ యూజ్ చేయడం వల్ల ఏంటంటే నేను ప్రాసెసింగ్ క్లాస్ 1 కాల్ చేస్తున్నట్టు, ఓకేనా? ఈ ఈ ఈ ప్రాసెసింగ్ క్లాస్ నుంచి తీసుకోండి అని నేను ఒక చెప్తున్నాను అనమాట. అంటే సో ఇప్పుడు నేను ఈ పీసీఆర్ VWTCL ఇది యూజ్ చేయడం వల్ల ఏంటంటే ఇప్పుడు నేను 01 ఉంది కదా, 01 కాల్ చేస్తుందండి. ఈ ప్రాసెసింగ్ క్లాస్ నుంచి యాక్టివిటీస్ అని తీసుకుంటుంది. ఇప్పుడు నేను 20 తీసుకున్నాను అంటే ప్రాసెసింగ్ క్లాస్ 20 తీసుకుంటుంది. నేను ఒకవేళ 30 తీసుకున్నాను అంటే 30 తీసుకుంటుంది. 10 తీసుకున్నాను అంటే 10 తీసుకుంటుంది. సో ఇది ఏంటంటే ఈ పీసీఆర్ అనేది ఎక్కడి నుంచి రీడ్ చేయాలి అంటే ఏంటంటే ఇప్పుడు X010 అనేది నేను ఎక్కడి నుంచి రీడ్ చేయాలి అంటే ఏ ఫంక్షన్స్ తను బౌండ్ అవ్వాలి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ఐ ఉన్నాడండి, ఎస్ఐ ఉన్నాడు, పైన సిఏ ఉంటాడు. సిఏ చెప్పినట్టు ఎస్ఐ వినాలి కదా. అలాగే ఇక్కడ ఏంటంటే X010 అనేది VWTCL 01 నుంచి ఆర్డర్స్ తీసుకుంటుంది. నేను మీకు సింపుల్ వర్డ్స్లో చెప్తాను ఏం చేయాలి అనేది 01 నుంచి తీసుకుంటుంది. సో వాడు ఏం చెప్తాడు, ఈ 1, 2, 3, 4, 9 ఉన్నాయి కదా, అవి ఏంటంటే స్పెసిఫికేషన్స్ అండి. కొంచెం జాగ్రత్త విన్నాము, ఓకేనా? ప్రాసెసింగ్ క్లాస్ 1 కొట్టగానే ఇక్కడ చూసారా 0, 1, 2, 3, 4, 5, 6, 9 అని ఉన్నాయి. సో ఈ స్పెసిఫికేషన్సే ఇక్కడ పీసీఆర్లో చూపిస్తామండి. సో ఇప్పుడు నేను 1 తీసుకున్నా అంటే ప్రాసెసింగ్ క్లాస్ 1 నుంచి ఈ కండిషన్స్ అప్లికబుల్ అవ్వాలి, ఓకేనా? ఈ కండిషన్స్ అప్లికబుల్ అయితే అప్పుడు అంటే ఇప్పుడు ఏంటి, నేను ఫర్ ఎగ్జాంపుల్ 1 తీసుకున్నాను అనుకోండి, వాల్యుయేషన్ అనేది /001 నుంచే తీసుకుంటుంది, ఓకేనా? 2 తీసుకున్నాను అనుకోండి, /002 నుంచే తీసుకుంటుంది. ఇక్కడ చూపిస్తున్నాను, ఇక్కడ చూసారా, వేజ్ టైప్ ఇంక్లూడెడ్ ఇన్ ద వాల్యుయేషన్ బై /001 ఉంది, /002 ఉంది.
సో ఒకవేళ నేను 3 తీసుకుంటే వాల్యుయేషన్ అనేది స్లాష్లో 001 నుంచి 2 నుంచి తీసుకుంటారు. ఇక్కడ ADDWT ఏంటంటే యాడ్ వేస్ట్ టైప్ టు సబ్సిక్వెంట్ వేస్ట్ టైప్. అంటే ఏంటంటే ఒక వేస్ట్ టైప్ని ఇప్పుడు ఒక దిక్కున ఉన్న వాల్యూని వేరే వాల్యూ దానికి పంపించడానికి ఇది యూజ్ చేస్తాం అన్నమాట. మీరు ఒకసారి మీరు ఈ P04కి వచ్చి ఈ ఫంక్షన్స్ కోడ్ని క్లియర్గా రాసుకోండి, ఓకేనా? ఓకే అండి. ఓకేనా? ఇదేంటంటే ఈ ఫంక్షన్ ఏం చేస్తుంది అంటే యాడ్ వేస్ట్ టైప్ టు సబ్సిక్వెంట్ వేస్ట్ టైప్. అంటే ఏంటంటే దిస్ వేస్ట్ టైప్ ఇస్ ఎఫర్ట్ టు ట్రాన్స్ఫర్ టు అంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక వేస్ట్ టైప్లో సర్టెన్ అమౌంట్ ఉంది, ఓకేనా? 500 రూపీస్ ఉంది, ఓకేనా? సో నేను ఈ ఫంక్షన్ యూజ్ చేసి నేను దీంట్లో ఉన్న వాల్యూని వేరే వాల్యూకి నేను పుష్ చేయాలనుకున్నాను, 2000లోకి మూవ్ చేయాలనుకున్నాను. అంటే అప్పుడు ఏం చేస్తానంటే ADDWT 1000 అని ఇస్తాను, ఓకేనా? సారీ 2000 అని ఇస్తాను. అప్పుడు ఏమవుతుందంటే ఈ 1000లో ఉన్న వాల్యూ దీంట్లోకి నేను పుష్ చేయగలనమాట, ఓకేనా? లేదు నేను ఈ వాల్యూస్ అనేది నేను ఎక్కడి నుంచైనా తెచ్చుకోవాలనుకుంటున్నాను, లైక్ ఇన్పుట్ టేబుల్ నుంచి కానీ, రిజల్ట్స్ టేబుల్ నుంచి కానీ, CRT టేబుల్ కానీ, అవుట్ టేబుల్ కానీ తెచ్చుకోవాలనుకుంటున్నాను. అంటే అప్పుడు ఏంటంటే ఇప్పుడు ADDWT ఉంది కదా, అలాగే మనం ఇక్కడ ఏం యూస్ చేస్తామంటే ADDWT IN యూస్ చేస్తాం. ఇప్పుడు IN యూస్ చేశాను అనుకో, దీని ఫంక్షన్ ఏంటి? ఇన్పుట్ టేబుల్. అంటే ఏంటంటే ఇన్పుట్ టేబుల్ నుంచి వాల్యూ తెచ్చుకుంటుందండి. నేను ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ రిజల్ట్స్ టేబుల్ ఇప్పుడు నేను కొట్టాను అనుకోండి, ఓకేనా? WTE తీసుకున్నాను అనుకోండి, అప్పుడు ఏముంటుంది అంటే మనం రిజల్ట్స్ టేబుల్ అన్నీ మీకు చూపించాం కదా. ఇప్పుడు నేను తీసుకున్నాను అనుకోండి, వాల్యూ అనేది ఇక్కడ నుంచి తీసుకుంటుంది. అప్పుడు ఏమవుతుందంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను 0001 అనేది తీసుకున్నాను, ఓకేనా? 0001 నేను ఇంకొక వేస్ట్ టైప్లో పుష్ చేస్తాను, లేదంటే ఎడిషన్ చేస్తున్నాను, వేరే అమౌంట్ ఇంకా ఇంకొక అమౌంట్ యాడ్ చేసి, లేదంటే డివిజన్ చేస్తున్నాను. ఏ కండిషన్ చేసినా నేను అప్పుడు ఏం చేస్తానంటే దాంట్లోకి పుష్ చేస్తాను అనమాట. సో దానికోసం అనేది ADDWT అనేది యూజ్ చేస్తారు. మీకు రూల్స్ భయపడిపోకండి, చాలా ఈజీగా ఉంటాయి, ఓకేనా? చాలా చిన్న కొన్ని అంటే అంత ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు పెద్ద రాస్తారు, కానీ చాలా మన ఎక్స్పీరియన్స్కి మనం పెట్టే ఎక్స్పీరియన్స్కి రెండు చిన్న పీసీలు చెప్పినా సరిపోతుంది. నేను ఒక పీసర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఎలిమి ఏంటంటే టైం పీరియడ్స్ అనేది ఎలిమినేట్ చేస్తుందండి. ఎలిమినేట్ పీరియడ్ ఇండికేటర్స్ అంటే ఏంటంటే
This operation removes the period indicators, split indicators for the waste type in the current work entry. This prepares the way of combining the values stored in the waste type. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఎందుకు యూస్ చేస్తాను ఎలిమి అనేది ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ నాకు 2 స్ప్లిట్ రికార్డ్స్ ఉన్నాయి, ఓకేనా. అంటే నేను ఏమైందంటే మార్చ్ 1st నుంచి 15th వరకు ఒక శాలరీ తీసుకున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ నాకు హైక్ ఇచ్చారు అనుకోండి, ఓకేనా. నాకు హైక్ ఇచ్చారు, హైక్ ఇస్తే అది ఎప్పటి నుంచి ఎంప్లాయ్ అయిందంటే 20th of March నుంచి స్టార్ట్ అయింది. హైక్ ప్రమోషన్ ఇచ్చారు, ఓకేనా. సో 20th March నుంచి నాకు నా శాలరీ అనేది మారిపోవాలి, అవునా కదా. నాకు నాకు రూల్ ప్రకారం ఏంటంటే 20th నుంచి నా శాలరీ ఒకవేళ బేసిక్ పే 10,000 ఉంటే నాకు 20,000 ఇచ్చారు 20th నుంచి. సో అప్పుడేమవుతుంది, ఫస్ట్ నుంచి 19th వరకు ఒక రేట్ ఉంటుంది, ఒక ప్రైస్ ఉంటుంది. 20th నుంచి 30 వరకు ఒక ప్రైస్ ఉంటుంది, అవునా కదా. మరి హైక్ నీకు మధ్యలో వచ్చింది కదా. సో అలాంటప్పుడు ఏంటంటే 2 స్ప్లిట్ రికార్డ్స్ అనేది క్రియేట్ అవుతుంది. ఫస్ట్ రికార్డ్ ఎంత, సెకండ్ రికార్డ్ ఎంత. సో నేను అప్పుడు ఏం చేస్తుంది, ఇది ఏం చేస్తుంది అంటే ఎలిమి పీరియడ్ ఇండికేటర్ అంటే అప్పుడు నేను ఈ ఫంక్షన్ నేను యూజ్ చేశానంటే ఆ స్ప్లిట్ రికార్డ్ అనేది డిలీట్ చేయదు, కంబైన్ చేస్తుంది. సారీ, డిలీట్ కాదు, ఆ స్ప్లిట్ రికార్డ్స్ అనేది రిమూవ్ చేసేసి ఆ వాల్యూ అనేది కంబైన్ చేసేస్తుంది అన్నమాట. దిస్ ప్రిపేర్స్ ద వే ఆఫ్ కంబైనింగ్ ద వాల్యూ స్టోర్డ్ ఇన్ ద బేస్ టైప్ విచ్ పాయింట్ వాస్ స్టేట్. అంటే స్ప్లిట్ రికార్డ్ అన్ని డిలీట్ చేసేసి, ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ 500 రూపీస్ అనుకోండి. సో ఇప్పుడు నాకు 2 స్ప్లిట్ రికార్డ్స్ ఫామ్ అయ్యాయి, ఓకేనా. ఫస్ట్ 20 నుంచి 500, 21st నుంచి 30 750, ఓకేనా. ఇప్పుడు ఇదేం చేస్తుంది అంటే ఈ స్ప్లిట్ రికార్డ్స్ అనేది డిలీట్ చేస్తుంది అన్నమాట, రిమూవ్ చేసేసి ఈ అమౌంట్ అనేది కంబైన్ చేసేస్తుంది. అర్థమైందా, ఈ అమౌంట్ అనేది కంబైన్ చేసేస్తుంది. ఈ 2 వాల్యూ అమౌంట్ కంబైన్ చేసేసి ఒక వేస్ట్ టైప్కి పుష్ చేసేస్తుంది అన్నమాట. ఇప్పుడు ఈ 2 వేస్ట్ టైప్స్లో నాకు ఈ 2 ఒకటే వేస్ట్ టైప్ 1000 కదా. అప్పుడు ఏమవుతుంది అంటే మనం మెయింటైన్ చేసే ఒకే వేస్ట్ టైప్లోనే కదా మెయింటైన్ చేస్తున్నాం. బేసిక్ పే అనేది మనం బేసిక్ పే ఉంది చూపిస్తాను. నేను ఎగ్జాంపుల్ చూపిస్తున్నానండి, మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఇప్పుడు ఇక్కడ బేసిక్ పే 75,500 ఉంది, ఓకేనా. నాకు హైక్ మధ్యలో వచ్చింది 15th of March నుంచి నాకు హైక్ వచ్చేసింది. అంటే 16th నుంచి నాకు నా బేసిక్ పే వచ్చి 85,000, నాకు 10,000 పెరిగిపోయింది, ఓకేనా. నాకు అప్పుడు ఏం చేయాలి, ఆ 10,000కి ఆ 10 డే నాకు నెక్స్ట్ 15 డేస్కి వాడు ఎంత పే చేయాలి, బేసిక్ పే 85,500 కదా పే చేయాల్సింది. అంటే ఆ 10 రోజులకి ఎంత వస్తుందో అంత పే చేస్తాడు. నెక్స్ట్ ఫస్ట్ దానికి ఏంటంటే 75,500 పే చేస్తాడు. అంటే ఆ 15 రోజులకి ఎంత బేసిక్ పే అయితే అంత పే చేస్తాడు, ఈ వాల్యూ కన్సిడర్ చేస్తాడు. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఫస్ట్ ఇప్పుడు బేసిక్ పే అంత వీడికి 75,500 కదా, అవును. 30 డేస్కి ఎంత, అంటే రోజుకి వీడికి వచ్చేది 2,516, ఓకేనా. ఇప్పుడు ఏమవుతుంది, ఫస్ట్ నుంచి 20 అంటే 20 డేస్. వీడు ఏం చేస్తాడంటే
అంటే ఫస్ట్ 20 డేస్కి వీడు పే చేసేది 50,000 33 రూపాయలు, 333 రూపాయలు పే చేస్తాడు. ఇక్కడేంటి నాకు బేసిక్ ఫే 85,500 పెంచాడు. అంటే 30 డేస్కి ఎంత అవుతుంది? థర్టీ డేస్కి ఎంత అయింది? పర్ డే ఎంత వచ్చింది? 2,800 వచ్చింది. సో నాకు ఎంత పే చేస్తాడు? 50,000. అంటే ఇప్పుడు స్ప్లిట్ రికార్డ్ ఇది ఎలిమి చేయడం వల్ల అంటే ఇప్పుడు ఏం చేస్తాడంటే ఈ రెండు యాడ్ చేస్తుంది. యాడ్ చేసి ఒక వేస్ట్ టైప్కి పుష్ చేస్తుంది అన్నమాట. లేదు నాకు ఇదే వేస్ట్ టైప్కి 1000లో పుష్ చేయాలన్నా పుష్ చేసుకోవచ్చు. అర్థమైందా? తప్పు అనుకుంటా. మరి ఇది 10 డేసే కదా, అప్పుడు ఎంత పే చేస్తుంది? $78,833 పే చేస్తుంది. అంతే కదా. ఫస్ట్ 20 డేస్కి వాడికి ఎంత పే చేశాడు? 50,000 పే చేయాలి. అంతే కదా, పర్ డే వాడికి ఎంత. నెక్స్ట్ వీడికి పే చేయాల్సిన 10 డేస్కి ఎంత? ఏం 28,500 పే చేయాలి. సో అప్పుడు ఏమవుతుందంటే ఈ రెండు స్ప్లిట్ రికార్డ్స్ ఈ ఎల్మి యూజ్ చేయడం వల్ల రెండు స్ప్లిట్ రికార్డ్స్ డిలీట్ చేసి వాల్యూ అనేది వేస్ట్ టైప్లో పుష్ చేస్తుంది అన్నమాట. దాన్ని ఎల్మి అంటారు. ఓకేనా? సో ఎల్మి చేశాక ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తుందంటే 0 ఈక్వల్ టు అంటే రేట్ అనేది 0 చేసేస్తుంది. అప్పుడు ఏం చేస్తుందంటే ADDWT అంటే దీంట్లో ఉన్న వాల్యూని తీసుకుంటున్నాడు. ఓకేనా? దీనివల్ల యూజ్. నెక్స్ట్ పీసీఆర్ ఏంటంటే X013. ఇదేంటంటే ఇది ఎడిషన్కి యూజ్ చేస్తామండి. X010 అనేది ఎడిషన్కి యూజ్ చేస్తాం. X013 అనేది డివిజన్కి యూజ్ చేస్తాం. డివిజన్ ఆఫ్ వాల్యూషన్ బేసిస్. ఓకేనా? ఇది అంతా మీకు జస్ట్ మామూలుగా ఎలా క్యాలిక్యులేట్ అవుతుంది అనేది మీకు చెప్తున్నాను అంతే. నేను దీని మీద అంత ఫోకస్ కూడా పెట్టాల్సిన అవసరం లేదు. ఓకేనా? సో ఇక్కడ ఏంటంటే రేట్ ఈక్వల్ టు TSDVP అని ఉంది కదా. ఇదేం చేస్తుందంటే ఒక చిన్న మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్ చేసుకుంటాం. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఇతను శాలరీ 75,500. పైన చేసిన క్యాలిక్యులేషన్ ఇక్కడ కూడా చేస్తున్నాను. ఓకేనా? దీన్ని ఏమంటారు? అమౌంట్ అంటారు. అవునా కదా? నెక్స్ట్ నెంబర్ ఆఫ్ డేస్ వచ్చి 30 డేస్. నెక్స్ట్ రేటు. ఓకేనా? మామూలుగా చిన్న క్యాల్కులేషన్ చిన్నప్పుడు మనం చదువుకున్నాం. అమౌంట్ డివైడెడ్ బై నెంబర్. అదే క్యాల్కులేషన్ అమౌంట్ డివైడెడ్ బై నెంబర్. ఇక్కడ రేట్ వచ్చింది కదా 2516. దాని రేట్ అంటారు. ఓకేనా? ఇప్పుడు ఈ TSDIVP అని ఉంది కదా, అదేంటంటే టోటల్ వర్కింగ్ టైమ్ ఇన్ వర్కింగ్ అవర్స్.
ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది నేను డేస్లో నాకు వచ్చే వాల్యూ ఎంత, ఓకేనా. నేను 30 డేస్కి 8 అవర్స్ అంటే 8 into 30 240 అవర్స్ 240 అవర్స్ కదా. సో ఎస్టీవీపీ అంటే ఏంటంటే టోటల్ వర్కింగ్ టైం ఇన్ వర్కింగ్ అవర్స్. ఓకేనా. ఏడివిపి ఏడిఐ ఇదేంటంటే టోటల్ వర్కింగ్ టైం డేస్. సో ఇక్కడ నేను ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే వాల్యూ రేట్ అనేది అవర్స్ సెట్ చేసుకుంటున్నా. అంటే ఇప్పుడు ఇక్కడ డేస్ క్యాలిక్యులేట్ చేస్తుంది కదా. ఇప్పుడు నేను ఇది 30 డేస్, ఓకేనా. ఇదేంటంటే 240 అవర్స్. అంటే ఏంటంటే ఇక్కడ అవర్స్ కన్సిడర్ చేస్తుంది. నేను ఒకవేళ ఇక్కడ ఇదే రేట్ ఈక్వల్ టు టీఏడివిపి అని తీసుకుంటే అప్పుడు ఏమవుతుందంటే 30 డేస్ తీసుకుంటుంది. నేను ఇప్పుడు రేట్ అనేది ఇది కాన్స్టెంట్లో నేను ఇది ఎక్కడ మెయింటైన్ చేస్తానంటే ఇక్కడ అవర్స్ తీసుకుంటుంది. అవర్స్ తీసుకొని డివైడ్ చేస్తుందండి. డివైడ్ చేసి అమౌంట్ అనేది పుష్ చేస్తుంది. దానివల్ల ఏమవుతుందంటే ఇప్పుడు పెర్ డే రేట్ ఎంత 2516 కదా. నేను ఒకవేళ ఎస్డివిపి తీసుకున్నాను అంటే అప్పుడు ఏమవుతుందంటే పెర్ అవర్ రేట్ తీసుకుంటుంది. అర్థమవుతుంది. గంటకు వచ్చేది ఇంత పెర్ అవర్ రేట్ తీసుకుంటుంది. లేదంటే ఇక్కడ ఏడివిపి అని చూస్తే పెర్ డే రేట్ తీసుకుంటుంది. పెర్ డే తీసుకొని దీనివల్ల ఏంటంటే ఎన్ని రోజులు వచ్చాడు, రోజుకి ఎంత పే చేస్తున్నాం అనేది తెలుసుకోవడానికి 2 పీసీఆర్స్ యూస్ చేస్తారు. ఓకేనా. నెక్స్ట్ ఏంటంటే నెక్స్ట్ పీసీఆర్ ఏంటంటే ఎక్స్వర్క్. ఇది మెయిన్, కొన్నిసార్లు ఇంటర్వ్యూలు అడుగుతారు. అది ఎలా అనేది ఏంటంటే ఇది ఉంచుతున్నాను. మీకు కొంచెం ఏదైనా కన్ఫ్యూజన్ ఉంటే డౌట్, లేదంటే ఈ పెట్టడం వల్ల కన్ఫ్యూజ్ అవుతారేమో తీసేస్తాను. నెక్స్ట్
మీకు మామూలుగా ఎక్స్వెల్ అనేది ఏంటంటే ఎక్స్వెల్ అనేది ఫ్యాక్టరింగ్ యూజ్ చేస్తామండి. ఓకేనా. అండ్ ఫ్యాక్టరింగ్ అంటే ఏంటంటే ఫ్యాక్టరింగ్ అంటే ఏంటంటే పెర్ డే రేటు పెర్ అవర్ రేట్ క్యాలిక్యులేట్ చేయడమే ఫ్యాక్టరింగ్ అండి. ఓకేనా. ఫ్యాక్టరింగ్ వల్ల యూజ్ చేయడం వల్ల ఉపయోగం ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మామూలుగా X010113లో ఏంటంటే జస్ట్ రేట్ క్యాలిక్యులేట్ చేస్తారు, పర్ డే రేటే క్యాలిక్యులేట్ చేస్తారు. కానీ ఫ్యాక్టరింగ్ వల్ల యూజ్ ఏంటంటే వాడు ఎన్ని రోజులు వచ్చాడో అన్ని రోజులు కన్సిడర్ చేయడానికి అలౌ చేయడానికి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 10 days వచ్చాడు, ఒకవేళ ఒక నెలలో ఉంటే వాడు 20 days అన్పెయిడ్ లీవ్స్ తీసేసుకున్నాడు, 10 రోజులు వచ్చాడు. సో కంపెనీకి వాడు తీసుకున్న అన్పెయిడ్ లీవ్, అవునా కదా, అన్పెయిడ్ లీవ్కి మనం పే చేయం కదా. సో ఎన్ని రోజులు వస్తే అంతే పే చేయాలి. ఇప్పుడు ఒక 10 రోజులు మానేశాడు అంటే వాడికి పే చేయాల్సింది 20 రోజులే. కంపెనీ 10 రోజులు పే చేసిన, రాని 10 రోజులు కూడా పే చేసిన నష్టపోతుంది కదా. సో దానివల్ల ఏంటంటే మనం ఇక్కడ ప్రాసెసింగ్ క్లాస్ 10 మెయింటైన్ చేసినప్పుడు డిఫరెంట్ స్పెసిఫికేషన్స్ అనేవి ఉంటాయండి. అది ఫ్యాక్టరింగ్ కన్సిడర్ చేయాలా లేదా వద్దా, అవే స్టెప్ తీసుకోవాలా లేదా. ఇప్పుడు కొన్ని ఉంటాయి, బోనస్ ఉంటుంది. బోనస్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ మార్చ్లో ప్రతి సంవత్సరం మొత్తం చేశాడు, ఓకేనా, ఏప్రిల్లో బోనస్ వస్తుంది, ఓకేనా, ఏప్రిల్లో 20 రోజులు మానేశాడు. నేను ఆ బోనస్ వేస్టేజ్కి నేను అలౌ చేశాను అంటే అప్పుడు ఏమవుతుంది, వాడు వచ్చిన 20 రోజులకే పే చేస్తాం కదా, మరి ఇయర్ మొత్తం పోతుంది. సో ఒక వేస్టేజ్కి ఫ్యాక్టరింగ్ అలౌ చేయాలా వద్దా అనేది ప్రాసెసింగ్ క్లాస్ 10 ద్వారా మెయింటైన్ చేస్తాం. ఇప్పుడు ఓకేనా. ఇప్పుడు 1 ఉంది, ఇప్పుడు నేను 0 మెయింటైన్ చేశాను అనుకోండి, ADTWT అంటే ఏంటంటే అది ఎంత అమౌంట్ అలౌ చేస్తుందో అంత అమౌంట్ తీసేసుకుంటుంది, ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక వేస్ట్ టైప్లో 10,000 ఇచ్చాను, బోనస్ కింద 20,000 ఇచ్చాను. ఆ 20,000 అతను 15 రోజులు రాకపోయినా 20 రోజులు రాకపోయినా ఫరక్ పడదు. ఎందుకంటే నాకు సంవత్సరం మొత్తం బంద్ చేశాడు, నేను ఆ నెల రోజుల్లో 20 రోజులు మానేశాడని నేను అది ఇవ్వడం మానేరు కదా కంపెనీ. సో అప్పుడు మనం 0 అని మెయింటైన్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ 1 మెయింటైన్ చేసాం అనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ ఎలిమి ఉంది కదా, ఎలిమి అనేది మీకు ఇందాక చెప్పాను, స్ప్లిట్ రికార్డ్స్ అనేది డిలీట్ చేస్తుంది, ఓకేనా. తర్వాత ఏం చేస్తుంది అంటే రీసెట్ చేస్తుంది అన్నమాట. రీసెట్ ఇవి ఫంక్షన్స్ కదండి, అవి కాన్స్టెంట్స్, ఓకేనా.
ఇప్పుడు మనం ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇక్కడ స్ప్లిట్ రికార్డ్స్ అనేది ఎలిమినేట్ చేస్తున్నాం కదా మనం. ఇక్కడ ఏమవుతుందంటే స్ప్లిట్ రికార్డ్స్ అనేది ఎలిమినేట్ చేస్తున్నాం, కానీ రీసెట్ ద్వారా మనం ఏం చేస్తున్నామంటే న్యూ టైం పీరియడ్స్ న్యూ పీరియడ్ ఇండికేటర్స్ అనేది క్రియేట్ చేస్తున్నాం ఇక్కడ. ఇదంతా ఫోకస్ చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ అడిగితే ఏమని చెప్తామంటే ఎక్స్వెల్ అండ్ పీసీఆర్ ప్రాసెసింగ్ క్లాస్ 10 అనేది ప్రాసెసింగ్ క్లాస్ 10 కాల్స్ ద పీసీఆర్ ఎక్స్వెల్ అని చెప్తాం. ఓకేనా. నెక్స్ట్ ఇట్ ఈస్ యూజర్ ఫర్ ఫ్యాక్టరింగ్ అని చెప్తాం. అప్పుడు ఇట్ ఈస్ యూజర్ ఫర్ ఫ్యాక్టరింగ్ అని, ఫ్యాక్టరింగ్ ఈజ్ నథింగ్ బట్ క్యాల్కులేటింగ్ per hour per day రేట్ అనేది చెప్తామంట. నేను జస్ట్ నీకు ఇంటర్వ్యూ క్వశ్చన్స్ తర్వాత ఇస్తాను. ఓకేనా. ఇప్పుడు ఏమవుతుందంటే దీంట్లో రేట్ ఉంది కదా /801 అనేది, సో వాడు ఏం చేస్తాడంటే ఆ అమౌంట్ అనేది రీసెట్ చేసేసి ఎన్ని రోజులు వచ్చాడు అంటే ఇది KGNA ఉంది కదా కాన్స్టెంట్ మాట. దీంట్లో ఉన్న అమౌంట్ ఇది కూడా చూపిస్తా. ఇప్పుడు అంత కన్ఫ్యూజ్ అవ్వాల్సింది ఏం లేదు, అంత ఇది అంటే తర్వాత ఇంటర్వ్యూలో ఏ క్వశ్చన్స్ అడుగుతాను ఎలా చెప్పాలని నేను చెప్తాను. ఇదిగోండి ఇప్పుడు ఏం చేస్తుందంటే అమౌంట్ అనేది ఈ 1 lakhsతో ఇక్కడ నేను కాన్స్టెంట్ వాల్యూకి 1 lakh అని ఇచ్చాను కదా, ఆ వాల్యూతో డివైడ్ చేస్తుంది. డివైడ్ చేసి అమౌంట్ అనేది జీరో చేసి వాల్యూ అనేది పుష్ చేస్తుంది అనమాట. అలా ప్రతి దానికి ఒక కండిషన్ ఉంటుంది, ప్రతిదానికి ఒక కండిషన్. ఇదేంటంటే స్టాండర్డ్ పీస్, మనం రాయాలి అనుకోకండి, అంటే సిస్టంలోనే ఆల్రెడీ ఇంప్లాయ్ అయిపోయి ఉంది, మనం చేయాల్సిన అవసరం ఏమీ లేదు. ఓకేనా. ఇదొక పీసీఆర్. ఈరోజుకి చాలే. ఓకేనా. అండ్ ఇంకొకటి మర్చిపోయాను. సో వాడు ఇంటర్వ్యూలు అడుగుతారు వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ ప్రాసెసింగ్ క్లాస్ 10 అన్న, ఈజ్ దర్ ఎనీ పీసీఆర్ కాల్స్ బై ప్రాసెసింగ్ క్లాస్ 10 అన్న, అప్పుడు ఎక్స్వెల్ చెప్తాం. సో వాట్ ఈస్ ద అప్పుడు ఏం చెప్తామంటే మనం we use pcr xvel for the factoring purpose. ఓకేనా. ఇక్కడ రాసానా లేదంటే which is called a processing class 10. Okay na. We use pcr xvel for factoring purpose which is called by processing class 10, and factoring is nothing but factoring used for calculating per day or per hour. ఇది ఎప్పుడు యూజ్ అవుతుంది అని చెప్పాలి. we use this factoring during unpaid absences. Basic pay changes. Any mid of the month joining or termination.
మనం ఫ్యాక్టరింగ్ అనేది ఈ సిచ్యువేషన్స్లో యూజ్ చేస్తాం. అన్పెయిడ్ ఆప్షన్సెస్ అన్న మూడు, ఫర్ ఎగ్జాంపుల్ అన్పెయిడ్ ఆప్షన్స్ అంటే ప్రతిదానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఓకేనా? అన్పెయిడ్ ఆప్షన్స్ అంటే ఇప్పుడు నేను ఆల్రెడీ ఇందాక చెప్పాను కదా, ఒకవేళ నేను 10 days నేను అన్పెయిడ్ ఆప్షన్స్ తీసుకున్నా, 20 రోజులు వర్క్ చేశాను నేను. సో అప్పుడు ఏమవుతుంది అంటే నేను వచ్చిన 20 రోజులకే పే చేస్తుంది ఈ ప్రాసెసింగ్ క్లాస్ పీసీఆర్ కాల్ చేయడం వల్ల. అందుకే ఓకేనా, ఈ ప్రాసెసింగ్ క్లాస్ వాళ్ళు ప్రాసెసింగ్ క్లాస్ 10 పీసీఆర్ X1 కాల్ చేయడం వల్ల ఏమవుతుందంటే అన్పెయిడ్ ఆప్షన్స్ అంటే ఎన్ని రోజులు వస్తే అన్ని రోజులే పే చేస్తుంది. అదొక సిచ్యువేషన్స్లో. లేదంటే ఒకవేళ శాలరీ అనేది హైక్ ఇచ్చినప్పుడు, ఓకేనా, నాకు జనవరి నుంచి శాలరీ అనేది పెంచారు అనుకోండి, నెక్స్ట్ మంత్ నుంచి ఆ శాలరీ పెంచారు, ఓకేనా, ఆ సిచ్యువేషన్లో మిడ్ ఆఫ్ ది మంత్ ఇంక్రీజ్ చేసినప్పుడు నెక్స్ట్ ఏంటంటే బేసిక్ పే చేయండి. మిడ్ ఆఫ్ ది మంత్ జాయినింగ్ ఆర్ టెర్మినేషన్. ఇప్పుడు కొన్ని కంపెనీస్ చూసారు, మీరు జాయినింగ్ ఎప్పుడు అనగానే కొన్నిసార్లు మనం అలా ఆఫర్ ఎప్పుడు ఇస్తారంటే 15 రోజులకు 15th లేకపోతే టెర్మినేషన్ కూడా 15th అలా అవుతుంది. మిడ్ ఆఫ్ ది మంత్ 16th 26th అలా అవుతుంది. వాడు ఎప్పుడు జాయిన్ అయ్యాడో అప్పటి నుంచే కదా పే చేసేది, అంతే కదా. టెర్మినేషన్ అయినా వాడికి నెల మొత్తం పే చేయం కదా, వాడు ఎన్ని రోజులు వర్క్ చేశాడో అంతే పే చేస్తాం. సో అలాంటి సిచ్యువేషన్లో అనేది ఇది యూజ్ చేస్తాం అన్నమాట. అర్థమవుతుందండి? సో అలాంటి సిచ్యువేషన్లో ఇది యూజ్ చేస్తాం. జస్ట్ ఏంటంటే మీరు ఆ పీసీఆర్ స్క్రీన్లో నోట్ చేసుకోండి, మీరు దాన్ని చదివేయండి, బట్టి కొట్టండి. అది అడుగుతారని నేను చెప్పాను. ఇప్పుడు X010 అడగరు, X0 ఎలా వచ్చింది, ఎలా ప్రాసెస్ అవుతుందని కూడా అడగరు. జస్ట్ ఏమడుగుతారంటే ప్రాసెసింగ్ క్లాస్ 01 కాల్స్ విచ్ పీసీఎస్ అని అడుగుతారు. స్కీమా లెవెల్ ఏం పీసీఎస్ కాల్ చేస్తుంది అంటే X010 X013 అంతే. వన్ వర్డ్ ఆన్సర్. కానీ నీకు ఎందుకు ఇది ఎక్స్ప్లెయిన్ చేశాను అంటే అది అసలు ఆ ఫంక్షన్ ఎందుకు యూజ్ చేస్తున్నాను నీకు తెలియాలి కదా. అలాగే ఇప్పుడు ప్రాసెసింగ్ క్లాస్ 10 ఈ రెండు చాలా ఇంపార్టెంట్. అందుకని నేను ఈ రెండు పర్టికులర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు ఇక్కడ ప్రాసెసింగ్ క్లాస్ ఇక్కడ చూసారు, ఇక్కడ ప్రతి పీసీఆర్కి ఒక్కొక్క ఫంక్షన్ అనేది ఒక్కొక్క ఇంపార్టెన్స్ ఉంటుంది. X024కి ఒక ఇంపార్టెన్స్ ఉంటుంది, X025కి ఇంపార్టెన్స్ ఉంటుంది, X045కి, ఇలా ప్రతిదానికి ఒక ఇంపార్టెంట్ ఉంటుంది. కానీ ఇంటర్వ్యూలో మాత్రం బాగా ఇంపార్టెంట్ ఏదంటే ఇంటర్వ్యూ టర్మ్స్లో ఇంపార్టెంట్ అయింది ఇది. ఈ రెండు పీసెస్ చాలా ఇంపార్టెంట్. నేను అందుకే ఇది రెండు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకేనా? సో పీసెస్ జస్ట్ స్మాల్ చూడంతే, అసలు జస్ట్ స్మాల్ అబ్జర్వ్ అంతే. కానీ దాన్ని బట్టి కొట్టాల్సిన అవసరం లేదు, కానీ ఇవి బట్టి కొట్టు. ప్రాసెసింగ్ క్లాస్ 10 కాల్స్ ద పీసీఆర్ X1, ప్రాసెసింగ్ క్లాస్ 01 కాల్స్ పీసీఆర్ X010. ఓకేనా? ఇవి కూడా కొన్నిసార్లు అడుగుతారు. మోస్ట్ ప్రాబబ్లీ నన్ను ఎక్కువ అడిగింది ADD/WT అడిగారు. సో అదొకటి చూసుకోండి. దీంట్లో ఎక్స్ఎల్లో కొన్ని కండిషన్స్ ఉన్నాయి, అవి కూడా చెప్పేస్తే రేపు మళ్ళీ ఇంకా వేరే టాపిక్స్ ఉంటాయి, అవి సార్ట్ చేసేద్దాం. ఓకేనా? అవి ఏం లేదు, ఎక్కువైపోయిందా లేదని రేపు చెప్తాను, పర్లేదు. అవేం జస్ట్ ఒక వర్డ్స్లో చెప్తాను అంతే. ఓకేనా? సరే, ఈరోజుకి చాలు.